పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో పోరాటానికి దిగారు. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లను అన్యాయంగా తొలగించారంటూ కోల్కతా నడిబొడ్డున దీదీ చేపట్టిన ధర్నా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు మమతా బెనర్జీ ఎందుకు ధర్నాకు కూర్చున్నారు? కేంద్రంపై ఆమె చేస్తున్న ఆరోపణలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బెంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. ఫిబ్రవరి 28న విడుదలైన తుది ఓటర్ల జాబితాలో సుమారు 63 లక్షల పేర్లను తొలగించడంపై టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం బెంగాలీ ఓటర్లను లక్ష్యంగా చేసుకునే కేంద్రం ఈ కుట్ర పన్నిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మమతా బెనర్జీ మండిపడుతున్నారు. కోల్కతాలోని ఎస్ప్లానేడ్ మెట్రో స్టేషన్ వద్ద మమతా బెనర్జీ 5 రోజుల పాటు నిరంతర ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ఆమె ఒక అడుగు ముందుకేసి ఓటర్ల జాబితాలో చనిపోయినట్లుగా రికార్డు అయిన వ్యక్తులను స్వయంగా మీడియా ముందుకు తీసుకువచ్చి తన ఆరోపణలను నిరూపించే ప్రయత్నం చేశారు. బ్రతికున్న వాళ్లను చనిపోయినట్లుగా చూపిస్తూ ఓటు హక్కును ఎలా కాలరాస్తారు అంటూ ఆమె ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక మలుపు తిరిగింది. ఓటర్ల ఫిర్యాదులను విచారించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించడంతో దీదీ తన 114 గంటల సుదీర్ఘ ధర్నాను విరమించారు. ఇది ప్రజల విజయం, కానీ పోరాటం ఇంకా ముగియలేదు అంటూ ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు మార్చి 16న గ్యాస్ ధరల పెరుగుదలపై కూడా ఆమె భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల నగారా మోగక ముందే బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ యుద్ధం ముదిరిపోయింది. మరి ఓటర్ల జాబితా వివాదం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా C7 టీవీ ఛానల్.